వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈరోజు హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరి కోసము ఒక విషయం మాట్లాడదామని మీ ముందరికి వచ్చిన. మరి ఏంటి విషయం అంటే కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఒక 4 నెలల 5 నెలల పిల్లల కాడ నుంచి మరి తల్లిదండ్రులే కావచ్చు, అది ఇటు పిల్లల పొరపాటు అని మనం చెప్పలేము. ఎందుకంటే అంత చిన్న పిల్లలకు అన్యం పుణ్యం ఎరగని పిల్లలు అంటారు. మరి ఆ పిల్లలకి తెలీదు. ఆ వయసు నుంచి పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని వ్యసనాలు అలవాటు చేసిన తప్పు తల్లిదండ్రులేదే అని చెప్పుకోవాలి. ఎందుకంటున్నా ఈ మాట స్టార్టింగ్లోనే తల్లిదండ్రులను తప్పుపడుతూ ఇలా మాట్లాడుతుంది అని మీరు అనుకోవచ్చు, కానీ నిజం ఇది. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్లో సెల్ ఫోన్ పెట్టాను, పగిలిపోయిన సెల్ ఫోన్ పెట్టాను. అది పగిలిపోయింది కాదు, కాలిపోయిన సెల్ ఫోన్. అంటే ఒక 5 నెలల పిల్లాడు ఏం తినట్లేదు అని చెప్పేసి ఆయనకి ఎలా తినిపించాలి అని చెప్పేసి ఈ సెల్ ఫోన్ ముందర పెట్టి అందులో బొమ్మలు వీడియోలు ఇవి ముందర పెట్టేసి అది చూపించుకుంటా ఫోన్కి అలవాటు చేసి పిల్లలకి తినిపించడం మొదలుపెట్టారు. ఇంకో విషయము, తల్లిదండ్రులు వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా పిల్లలు ఊరికే సతాయిస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎలా సంలయించాలి, మా పని మీద మేము ఉండాలి అంటే ఈ మధ్య ఒక విషయము, ఇక్కడ తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు వీళ్ళు కూడా బాగా రీల్స్ చేయడం అలవాటు పడ్డారు. రీల్స్కి అలవాటు పడిపోయి వీళ్ళు కూడా ఫోన్లలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ ఫోన్లలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడంతో పిల్లలకు ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ ఫోన్ ముందర పెట్టేసి ఏదో ఒక వీడియో రన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటూ వెళ్ళిపోతారు, మనకి డిస్టర్బెన్స్ లేదు అని. ఇంకొక విషయం కూడా, ఇక ఇంట్లో మగవాళ్ళు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు చేసే పని, ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను. ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే, పని తీర్పుకున్న తర్వాత టీవీ చూసేటప్పుడు పిల్లోడు ఏడుస్తున్నాడు, మాట వినడం లేదు, మారాన్ చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? సెల్ ఫోన్ ఇవ్వాలి, సెల్ ఫోన్లో వీడియోలు పెట్టాలి, సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టి మరీ పిల్లల ముందు పెట్టాలి. ఇలాంటి ఆలోచన ఈజీ ప్రాసెస్ చేస్తున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఎంత సతాయించినా కానీ తొట్టెలో ఒకటి ఉయ్యాల కట్టేవాళ్ళు. ఉయ్యాల కట్టి పిల్లోడిని అందులో వేసి ఉయ్యాల పాటలు పాడుకుంటూ వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళని సంలాయించి ఏదో ఆడిపిస్తూ పాడిపిస్తూ అలా పిల్లల్ని సంజాయించేవాళ్ళు. ఇప్పుడు అది ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఆ ఉయ్యాలలు కనిపించట్లేదు, ఆ తల్లి ప్రేమలు లేవు, తండ్రి ప్రేమలు లేవు. బాగా ఈ సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి సెల్ ఫోన్లను అలవాటు చేసేసి ఫోన్ ఇచ్చేస్తే చాలు, ఇప్పుడు ఉయ్యాల అవసరం లేదు, ఫోన్ ఇచ్చేస్తే వాడే తినేస్తాడు, ఫోన్ ఇచ్చేస్తే వాడే ఆడుకుంటాడు, ఫోన్ ఇచ్చేస్తే వాడే సైలెంట్ అయిపోతాడు. ఇంకొకటి, వాళ్ళు పనులు చేసుకోవడం పక్కన పెడితే పనంతా అయిపోయినాక ఇంట్లో మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిన తర్వాత, ఈ విషయం చెప్తున్నాను కదా మధ్యలో ఆపితే బాగోదు, డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు ఆమె వస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా పిల్లోడు మారం చేసి సతాయిస్తున్నాడని, ఏ పోరా ఇగో ఈ ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకొని ఆడుకోపో, నీకేం కావాలో చూసుకోపో, ఊకే సతాయించకు, కొద్దిసేపు అయినా కూర్చొని మాట్లాడించుకో మనశ్శాంతిగా. ఇట్లా తయారయ్యి చిన్నపిల్లలకు ఫోన్లు అలవాటు చేసిరు. ఎందుకు చెప్తున్నా ఈ ఫోన్ల విషయం అంటే కూడా, నిన్న కూడా చూసుకుంటే సనత్నగర్లో ఫ్రిడ్జ్ పేలింది. ఫ్రిడ్జ్ పేలి ఇల్లు మొత్తం కూడా కాలిపోయి దగ్ధం అయిపోయింది. అంతకుముందు మనం 4 రోజుల క్రితం చూసుకుంటే చార్మినార్లో ఏసీలు బ్లాస్ట్ అయిపోయినాయి. ఏసీలు పేలిపోయి కూడా 17 మంది ప్రాణాల బలైంది. మరి ఈరోజు చూసుకుంటే అట్లా నీళ్లు కాంచుకునే హీటర్ల దగ్గర నుంచి బాత్రూమ్లలో ఫిక్స్ చేసుకునే గ్రీజర్ల దగ్గర నుంచి మనము మెయింటైన్ చేయకపోతే ఏదైనా ప్రాణానికి ముప్పే అనే రకంగా ఎన్నో కేసులు చూస్తున్నాం. అలాంటి కేసే ఎందుకు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్లు పేలిపోయినాయి మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అత్తాపూర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ దారుణమైన సంఘటనే ఇప్పుడు నా వెనకాల ఉన్న విజువల్ ఇది. నా వెనకాల కనిపిస్తుంది, అందరికీ కూడా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫోన్ పేలిపోయింది. ఆ ఫోన్ పేలిపోయింది, కానీ అదృష్టవశాత్తు ఏంది అంటే తను గాయాలతోనే బయటపడ్డాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. తన ఇంట్లోనే ఉన్న సమయంలో తన జేబులో జేబులో ఇక్కడ కాలు దగ్గరే ఉంటుంది కదా పాయింట్ జేబు, ఆ జేబులో ఉన్న ఫోను ఒక్కసారిగా వేడెక్కిపోయిందట. ఆ వేడి కాస్త తన చర్మానికి స్పర్శగా తగిలింది. ఏంటబ్బా ఫోన్ ఇంతగా వేడైపోయి నాకు ఏదో కాలుతూ అంటే
వేడి స్పర్శ అందరికీ తెలుస్తుంది. ఆ స్పర్శ తెలియగానే ఎందుకు వేడెక్కిందని ఇలా తీసే లోపే ఆ ఫోను దబాలు మనకు పేలిపోయింది. ఇంకా ఈ డిజిటల్ ఫోన్లని ఎప్పుడు కూడా మనం నమ్ముకొని ఉండకూడదు. ఎందుకంటే ఫోన్ వాడాలి, అది అవసరం కొద్దే వాడాలి. అవసరం తీరిన తర్వాత అది 24 గంటలు దాంతోనే వాడుకుంటూ ఉంటే అది మనతో ఆడుకుంటా ఉంది ఫోను. ఎందుకంటే ఈ ఫోన్లు చిన్నపిల్లలకు ముఖ్యంగా అలవాటు చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అది మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు కాబట్టి ఆ స్పర్శ తగిలింది కాబట్టి ఆటోమేటిక్గా తను తీయడంతో వెంటనే అది పేలిపోవడంతో పాపం తన కాలంతా కూడా కాలిపోయింది. ఎలా అయ్యిందో కూడా మీకు చూపిస్తాను. అంత దారుణంగా కాలిపోయింది ఆ కాలు. ఇంకా తను పెద్ద అతను కాబట్టి ఏదో తట్టుకున్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి, ఒకవేళ తను పాయింట్ జేబులో పెట్టుకున్నాడు కాబట్టి కాలు మాత్రమే కాలింది. కానీ షెడ్ జేబులో పెట్టుకుని ఉంటే హార్ట్ పేలిపోయేది కదా. ఎందుకంటే ఇక్కడ హార్ట్ ఉంటుంది మెయిన్. ఇది ఈ పాయింట్లో శబ్దానికి, కాలిన శబ్దానికి అది ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ కాలినుంటే తను చాలా ప్రమాదంలో పడేవాళ్ళు కదా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాము, ఈ చిన్న పిల్లలకి ఏ ఇంట్లోనైనా తల్లిదండ్రులు వాళ్ళకి ఇంతకు ముందు తల్లిదండ్రులు ఎలాగైతే ఓపికతో పిల్లలని ఆడిస్తూ పాడిస్తూ జోలపాడుతూ ఉయ్యలలో వేస్తూ వాళ్ళకు బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తూ ఎంత సతాయించినా, వాళ్ళు కొట్టినా, అంటే వాళ్ళు తన్నినా ఉమ్మినా జుట్టుపడి బిగినా ఎట్లయినా భరించేవాళ్ళు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లకు అలవాటు పడి తొందరపడి పిల్లల చేతుల్లో ఈ సెల్ ఫోన్లు పెట్టారంటే ఇంకా పిల్లల పరిస్థితి అంతే. వాళ్ళ చేతుల్లో ఫోన్లు పేలాయంటే తర్వాత మీ కర్మ అంతే. ఇక ఆ తర్వాత మనం ఏం చేయలేము. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటాం కదా. అదేవిధంగా పిల్లల చేతుల్లో ఫోన్లు పేలిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీ ఎక్కడ కాలుద్దో కూడా తెలియదు, వాళ్ళకి ఏమైపోద్దో కూడా తెలియదు. ఆ తర్వాత మీరు ఆలోచించిన ఆశాభంగమే అన్నట్టు ఏం ఆలోచించినా ఫలితం లేదు. ఇది తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, పెద్దవాళ్ళు కూడా సెల్ ఫోన్లు వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ సెల్ ఫోన్ అయినా చూడండి, ఎన్ని లక్షలు ఎన్ని వేలు పెట్టి మనం ఫోన్లు కొన్నా కానీ నాణ్యతమైనవి కావు. ఇవన్నీ ఎలక్ట్రికల్ సామాన్లు కాబట్టి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నిటితోటి ఫిక్స్ చేసి ఉంచుతారు కాబట్టి అది కొంతవరకు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే, సంవత్సరమో 2 సంవత్సరాలు మాత్రమే అయ్యి సరిగ్గా పనిచేస్తున్నాయి. సంవత్సరం 2 సంవత్సరాలలో కూడా మనకు నాణ్యతంగా పనిచేస్తున్నాయని గ్యారంటీ లేదు. మనం ఎంత పర్సెంటేజ్ మనం ఛార్జింగ్ పెడుతున్నామని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫోన్లకి ఓవర్ ఛార్జింగ్ పెట్టినా కానీ బ్యాటరీ ఉబ్బిపోయి పేలే ప్రమాదాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఎండలకు కూడా ఓవర్ హీట్ తోటి రేడియేషన్ పెరిగిపోయి కూడా ఫోన్లు పేలుతున్నాయి. అది కూడా అందుకు కారణమే అనుకోవాలి. మనం ఎక్కువసేపు ఫోన్లు వాడుతుండడం వల్ల కూడా ఫోను బ్యాటరీ హీట్ అయిపోయి ఫోన్ కూడా స్క్రీన్ హీట్ అయిపోయి కూడా పేలే ప్రమాదాలు ఉన్నాయి. ఎక్కువ చూస్తున్నప్పుడు, ఎక్కువ వాడుతున్నప్పుడు ఫోన్. ఎందుకంటే అందుకే ఎక్కువ ఫోన్ చూడడము అలవాటు చేసుకోకూడదు. దాని అవసరం ఎంత ఉందో అంతవరకే. ఫోన్ వచ్చింది, మాట్లాడాము, కాసేపు పక్కన పెట్టే. నీకు అవసరమైతే డైరెక్ట్గా వెళ్ళి కలువు పర్సన్ని. ఏంటి విషయము, ఓకే వస్తున్నా పలానా, సమాచారాన్ని అందించడం వరకే సమాచార పరికరంగా ఫోన్ కనిపెట్టింది. అలాంటిది ఇప్పుడు ఉప్పర్ పంచాయతీలన్నీ ఫోన్లోనే పెట్టుకుంటున్నారు. పనికి మాలిన విషయాలన్నీ ఫోన్లోనే సోది పెట్టేసుకుంటున్నారు. గంటలు ఛార్జింగ్ అయిపోతే అమ్మ స్విచ్ బోర్డ్ దగ్గర కూర్చొని ప్లగ్ దాంట్లో గుచ్చేసి, వైర్ కేబుల్ దీంట్లో ఫోన్లో గుచ్చేసి చౌకాడ పెట్టుకొని మాట్లాడు, ఖతం. అది పేలుతుందా ఉంటుందా, పేలిన ధ్యాస కూడా లేకుండా అంతగానం సోది ఫోన్లో పెట్టడానికి ఎందుకు? నీకు ఒక సమాచారం కావాలి, పోనీ ఓ ఫ్రెండ్ని కలవాలి, ఫోన్ చేశాడు, పలానా కాళ్ళు ఉన్నాము, వచ్చేస్తున్నా, కలిసి మాట్లాడుకుందాం రా, ఫోన్లో ఎందుకు? ఈ ఫోన్లే కొంపలు ముంచుతున్నాయి, కొంపలు తగలబెడుతున్నాయి. వాస్తవంగా నిజంగా ఫోన్ల వల్ల ఎన్నో గొడవలు ఇవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ల వల్ల ప్రాణాపాయ స్థితికే వెళ్ళిపోతున్నారు. మరి ఇది దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఒకప్పుడు ఇవేమీ లేవు, ఫోన్లు ఇవన్నీ ఏమీ లేవు, అయినా డైరెక్ట్గా వెళ్ళి కలిసేవాళ్ళు. అలాంటిది ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది, ఈ రోజులు బాగలేవనిపిస్తుంది. మరి ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదము, ప్రాణానికి ముప్పు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అది గుర్తుపెట్టుకోకపోతే యమ డేంజర్ అని కూడా చెప్పాలి. మరి ఇది మీకు విజువల్స్ కూడా చూపిస్తాయి. ఇది ఫోన్ పేలిందే, అత్తాపూర్లో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి
ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు, తన హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతున్నాడు. ఇదే ఫోను ఆ వ్యక్తి. అతను ఏం చెప్తున్నాడు, నేను ఛార్జింగ్ పెట్టి తీసుకొని జేబులో పెట్టుకొని పనికి వెళ్తున్నాను. ఆ సమయంలోనే ఉన్నట్టుండి ఈటెక్కింది, ఏంటి అని వేడవుతుంది అని చూసుకునేసరికి తీసేసరికి పేలిపోయింది అని చెప్పేసి తనకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో కూడా మీకు చూపిస్తాను. పాపం కదా, తనకి ఎంత నరకం అవుతుండొచ్చు. ఇక్కడ వర్షం పడే సిచ్యువేషన్లో, వర్షం పడుతున్నప్పుడు, ఉరుములు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ని దగ్గర పాటున పెట్టుకోకండి. చాలా చోట్ల ఈ ప్రమాదాలు చూసాం మనము. ఎందుకంటే ఈ వర్షం పడే టైంలో మరి ఆ ఫోన్ని మనం దగ్గరగా పెట్టుకునేటట్టయితే ఆ ఉరుములు ఎప్పుడైతే వస్తాయో ఆ రేడియేషన్కి ఇక్కడ ఫోన్లు పేలి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మృత్యువాత పడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకే ఎందుకంటే చాలా డేంజర్ అది ఆ పరిస్థితి మాత్రము. అందుకే ఖచ్చితంగా వర్షం పడేటప్పుడు కూడా ఫోన్లని డిస్టెన్స్లో పెట్టేసుకోవడము, పక్కన కొంచెం దూరంలో పెట్టడం అనేది చాలా ఉత్తమము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి తీరాలి ప్రజలు, లేకపోతే ప్రజల ప్రాణానికే ముప్పుంది ఈ ఫోన్ల వల్ల, సెల్ ఫోన్ల వల్ల కూడా. ఇగో రాజేంద్ర నగర్ అత్తాపూర్ సమీపంలోని శ్రీనివాస్ అనే యువకుడు వివో ఫోన్ వాడుతున్నాడు. తన ప్యాంటు జేబులో పెట్టుకొని వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫోన్ హీట్ ఎక్కి మంటలు రావడంతో వెంటనే జేబులో నుంచి వివో మొబైల్ ఫోన్ తీశాడు. అప్పటికే శ్రీనివాస్ ఫోను హీట్ వల్ల తీవ్రంగా కాలు కాలిపోయింది. ట్రీట్మెంట్ చేసిన డాక్టరు తన పై భాగంలో ఉన్న చర్మం కాలి మరో లేయర్కు వరకు చేరుకుంది. అదేవిధంగా వెంటనే అప్రమత్తం కాకపోయి ఉంటే లేయర్తో పాటు కండరాలలోకి వెళ్లి తీవ్రంగా నష్టం జరిగేది అని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.